పేతకంగా చండీయాగం చేసిన మీరు ఆ పూజారులకు ఇవ్వాల్సిన ఆ యాగానికి సంబంధించి పారితోషకాన్ని ఎగరగొట్టారు. కన్నారావు గారిని అడిగితే ఉదయ్ ఇస్తాడని, ఉదయ్ అడిగితే కన్నారావు ఇస్తాడని ఒకరి మీద ఒకరు వేసుకొని పాపం ఆ పూజారులకు ఇవ్వాల్సిన పారితోషం కూడా ఎగరగొట్టిన ఘనత మీది అని అంటున్నారు. దానికి మీరేమంటారు? నిజంగా దయచేసి మీ మీడియా వాళ్ళకి మీకన్నా నారాజన్న ఒక చిన్న విజ్ఞప్తి, సలహా కూడా. ఇలాంటి చెత్త ఆరోపణలు, చెత్త కమెంట్స్ చేసింది కదా, చీప్ కామెంట్స్, ఫస్ట్ వానిది అంతాను నేను పోయి. మేము అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజా ఫలం రావాలని చేసుకుంటే పూజారులకు డబ్బులు చెత్త గుట్టనవాళ్ళు చేసే ప్రచారం అన్న దానికి నేను కమెంట్ కూడా చేయను. దీంతోనే మీకు అర్థం అవుతుంది అనమాట. నేను భూదందాలు చేయదు, నేను చాలా మంచి వ్యక్తిని, చాలా ఉత్తముని అని మాట్లాడుతున్నాను. మీరు చెత్త కామెంట్స్ చేసిన వాడిని ఫస్ట్ కొడతానంటున్నారు చూడు, బరాబర్ అక్కడే మీరు ఎంత వివేకంతో ఉన్నారు, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీ మెంటాలిటీ ఎలా. నేను ఒకటి చెప్తాను, మీరు అన్నారు కదా ఇప్పుడే, నేను అన్నా వాడిని కొడతా అన్నారు. నేను కమెంట్ ఏంటి, నేను 100% చెప్తున్నానా, నేను న్యాయంగా ధర్మంగా ఉంటా. నా వైపు న్యాయము ధర్మము ఉన్నన్ని రోజులు ఎదుటోడు ఎంత పెద్ద వ్యక్తి అని పట్టించుకుని ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్, బరాబర్ కొడతా. అదే మరొక వ్యక్తిపై దాడి చేయడము నేరం అని మీకు తెలియదా? నా మీద ఇట్లా రాంగ్ ప్రాపగండా చేయడం తప్పు కాదా? చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి కదా అన్నా, ఇంకో చట్టాలు అంటే ఒక మనిషి మాట్లాడితే మరొక మనిషి దాడి చేసుకుంటూ పోతే ఇక ప్రజాస్వామ్యంలో విలువ ఏముంటుంది? మీకు చెప్పిన మీరు కొట్టండి అని చెప్తున్నా. నేను కొట్టాను, నాకు ఆవశ్యకత లేదు. నేను ఎందుకంటే మీ మీడియా వల్ల రెప్యుటేషన్ పాడవుతుంది అని అలాంటి చెత్త కమెంట్స్ చేస్తే. ఎందుకంటే అంత గొప్ప వైభవంగా చేసినాము, అంత గొప్ప వైభవం దేనికి కాంప్రమైజ్ కాకుండా చేసినాము. చేసిన తర్వాత దానికి ఏదో గిట్టని వారు, నాకు చాలామంది గిట్టని వారు. ఎందుకంటే నేను నల్గొండ జిల్లా నేను అన్న ఒకటి, నేను డబ్బులుండి రాజకీయం చేయలే. మా తాత, నేను చిన్నప్పటి నుంచి మా కుటుంబ నేపథ్యం రాజకీయం కాబట్టి చూసి పెరిగిన కాబట్టి నాకు తెలియకుండానే నాలోన రాజకీయ బీజాలు ఉండొచ్చు, నాయకత్వ లక్షణాలు ఉండొచ్చు. ఇంత చిన్న ఏజ్లో నేను నిండా 30 ఏళ్ళు లేని వీడు ఇంత ఫెరోషియస్గా ముందుకు పోతుందని చెప్పి గిట్టన వాళ్ళు రకరకాల ప్రచారం చేస్తారు. అలాంటివి నేను పట్టించుకోనన్నా, 100% నేను పట్టించుకోను. ఇప్పుడు డబ్బు లేదా మీతో రాజకీయం చేయడానికి? నేను బతకడానికి ఉందన్నా. మీరు బతకడానికి ఉంది అంటే రాజకీయాలు చేయడానికి డబ్బు లేదు? లేదు, బతకడానికి మాత్రమే ఉందంటే ఏదో లక్షల్లోనో వేలల్లోనో ఏదో ఉంటుంది, మనం జీవనోపాధి జరిగిపోతుంది, బతుకుబండి అలా ముందుకు పోతుండదు అంటారు. అసలు బతకడానికే డబ్బులు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేదని అంటున్న మీరు, మీ స్వగ్రామమైన మూటకొండూరులో దాదాపు 2 కోట్లు పెట్టి ఇల్లు నిర్మిస్తున్నారు కదా, చాలా పెద్ద భవంతి నిర్మిస్తున్నారు కదా. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్యాంకులు ఉన్నాయి కదన్న. బ్యాంకు లోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తీసుకుంటే మీకు ఏదో ఐటీ ఫైల్ ఎంత ఫైల్? మా ఫాదర్ పేరు మీద, నా పేరు మీద బ్యాంక్ అకౌంట్ లేదండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ లేదా? లేదు. ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ ఇంజనీరింగ్ చదివినా. పూర్తి చేశారా? చేయలేదు. ఎందుకు అంటే నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమ రాజకీయాలు ఉండేది. అప్పుడు నేను తెలంగాణ ఎడ్యుకేషన్ బాగా ఊపందుకుండే. అప్పుడు భువనగిరి, అప్పట్లో తెలంగాణ సాయుధ పోరాటం స్టార్ట్ అయిన గడ్డ భువనగిరి గడ్డ, నాలేరు గడ్డ అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటాను. ఆ బీజాలు స్వతహాగా మా ఏరియాలో ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎస్పెషల్లీ మా ఆలేరు ప్రాంతంలో ఏ గ్రామాన యువకుని కదిలించిన ఒక మేధావి అన్న. చిన్న పిల్లగానే నువ్వు టచ్ చేసినా అనర్గళంగా రాజకీయం గురించి మాట్లాడతాడు. నాకు స్వతహాగా నేను కూడా అక్కడే పుట్టి పెరిగిన కాబట్టి నాకు కూడా రాజకీయ బీజాలు ఉన్నాయి కాబట్టి నేను భువనగిరి గడ్డ మీద ఫస్ట్ తెలంగాణ నిరాహార దీక్ష చేపట్టింది నేనే. 2009 ఆ ప్రాంతంలో డిసెంబర్ 13, నాకు డేట్ కూడా. వయసు ఎంత ఇప్పుడు? నేను 30 సంవత్సరాలు ఉంటాను. 2009 అంటే అప్పుడు ఎంత? 19 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ వయసులోనే ఇక అప్పుడు కొంచెం చదువు డిస్టర్బ్ కావడం నిజమే, అది నీకు బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి రాయలేం. బీటెక్ పూర్తి చేయకపోయినా ఇంజనీరింగ్ వరకు వచ్చారు మీరు, అంత బాగా చదువుకున్నారు. చదువు గురించి దయచేసి చదువు గురించి ఇక్కడ ఎండ్ చేసేద్దాం. వద్దు, చదువుకున్నారు, అంతే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అలాంటి మీకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అని చెప్పడం ఒక హాస్యాస్పదం కాదంటారా? లేదన్నా, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం నాకు వల్లే. మీతో ఏటీఎం కార్డులు ఏం లేవు, బ్యాంక్ అకౌంట్ లేదు, ఏటీఎం కార్డు లేదు, ఏమి లేదు. మరి అలా చేస్తున్నా ఈరోజు అంతా కూడా టెక్నాలజీ పెరిగిపోయింది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే కదా అంతా కూడా. నా సోదరుడు నాకు ఎప్పుడు అండగా ఉంటాడు, మా సోదరుడు చూసుకుంటాడు అలాంటి వివరాలు. మా ఇంట్లో నిజంగా చెప్తున్నానా,
చాలా అదృష్టవంతుడు నేను నా కుటుంబంలో నేను పుట్టినందుకు. ఓకే. నా తల్లిదండ్రులు కానీ నా సోదరుడు కానీ ఎప్పుడు నా వెంట ఉండి ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. ఈ తల్లిదండ్రులకు నేను జన్మించడం నా అదృష్టమని ప్రతి ఒక్కరు అలాగే నేను అదృష్టవంతుని. ఓకే. నేను చాలా అదృష్టవంతుని. నా ఇంత తల్లిదండ్రులు టెక్నాలజీ పెరిగిపోయి అంటే ప్రపంచమే మన గుప్పిట్లోకి వచ్చింది అని అంటున్న ఈ రోజుల్లో చామల ఉదయ్ చందర్ రెడ్డి గారికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, నగదు వ్యవహారాలన్నీ కూడా తండ్రి అన్ననే చూసుకుంటారని చెప్పడం చాలా హాస్యాస్పదము. దీన్ని బట్టే తెలుస్తుంది మీరు ఎంత వాస్తవాలు మాట్లాడుతున్నారని. నాకు బ్యాంక్ అకౌంట్ ఉంటేనే లేకుంటేంది అన్న ఇప్పుడు. కానీ వాస్తవాలు మాట్లాడాలి కదా. రాజకీయాలు ఉన్నప్పుడు కొంతవరకైనా ప్రజలకు మనం తెలియజేయాలనుకున్నప్పుడు ప్రజల పక్షాన పోరాటం. మీరు ఒక్కటే మీ లక్ష్యం అంటే ప్రజలకు మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటున్న లక్షణం మంచి లక్ష్యం అది. కానీ ప్రజలతో మనం ఈ వీడియోని ప్రజలు చూస్తారు కదా, కాస్త వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే బాగుంటుంది. బ్యాంక్ అకౌంట్ లేదు, నా పేరు మీద ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేదు. ఒకసారి మీరు పరిశీలిస్తారా? పర్సలేదు, వ్యాలెట్ కూడా మెయింటైన్ చేయను. ఓకే ఓకే. చాలా విచిత్రాలు ఉన్నాయి మీ దగ్గర, చాలా విచిత్రాలు ఉన్నాయి మీ దగ్గర. బ్యాంక్ అకౌంట్ లేదు, వ్యాలెట్ మెయింటైన్ చేయరు, ఏం మెయింటైన్ చేస్తారు మీరు? అమ్మాయిలు ఏమైనా మెయింటైన్ చేస్తుంటారా? లేదన్న, అలాంటి అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి నేను 18 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయాలు అంటూ తిరిగిన. ఎవరి దగ్గరికి వస్తారన్నా రారు, తప్పదు. అదేంటది రాజకీయ నాయకుల దగ్గరికి అమ్మాయిలు రారా? అమ్మాయిలు ఇష్టపడరా? నా దగ్గరికి అయితే రాలే మరి ఎవరు. రాజకీయ నాయకులు అమ్మాయి నా దగ్గరికి అయితే ఎవరు రాలే మరి. ఎవరు రాలేదు? మీరు ఎవరైనా ఇష్టపడ్డారా? ఏం లేదన్న, అలాంటిది. ఓకే. అయితే స్వతహాగా నాకు నిజంగా హానెస్ట్గా చెప్తాను. ఏదో నేను కెమెరాలు ఉన్నాయి, నేను ఐడ్రీమ్ ఇంటర్వ్యూకి వచ్చినా అని చెప్పి చెప్పట్లేదు. నేను స్వతహాగా నాలో సేవా దృక్పథం ఉందన్న. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మాకు ఒక 4 జిల్లాలకు సంబంధించి బీబీనగర్ దగ్గర నిమ్స్ అనే హాస్పిటల్ అప్పుడు స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిండ్రు. దానికోసము అదే మార్గ మధ్యలో చాలామంది హైదరాబాద్, మా ప్రాంతము కొంచెం హైదరాబాద్కు ఒక 50-60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు హైదరాబాద్కి వచ్చే లోపలనే చాలామంది మరణాలు సంభవించినాయి. మా కుటుంబం కూడా బాధిత కుటుంబం దానికి కూడా. ఎందుకంటే మా నాన్నగారు ఒక సందర్భంలో హైదరాబాద్కి వస్తూ యాక్సిడెంట్కి గురైండ్రు బీబీనగర్ దగ్గరనే. గురయ్యి మేము హైదరాబాద్కి చేరుకోవడానికి ఒక 2 గంటల సమయం పట్టింది మా కారులో. నాకు నిజంగా ఆలోచన వచ్చింది, బీబీనగర్ నిమ్స్ దగ్గర శంకుస్థాపన చేసిండ్రు, చేసి ఇంతవరకు స్వరాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇంకా ఇంత వివక్ష అని చెప్పి నేను నా కుటుంబం పడ్డ బాధ, వేరే చనిపోయిన వాళ్ళ కుటుంబాలు పడ్డ బాధ పడొద్దనే ఉద్దేశంతో నేను స్వతహాగా 48 గంటలు నిరాహార దీక్ష కూర్చున్న వెంటనే 10 రోజులకు ముఖ్యమంత్రి గారు స్పందించి కొంచెం మూవ్ అయిందని గర్వంగా చెప్పుకుంటా. నా పాత్ర బీబీనగర్ నిమ్స్లో నా పాత్ర 100% అని గర్వంగా చెప్పుకుంటా. ఎంతో కొంత ఉడతా భక్తిగా నాకు స్వతహాగా నాకు సేవా దృక్పథం ఉందని గర్వం కూడా చెప్పుకుంటాను. నేను ఏదో కెమెరాల ముందుకు వచ్చి చెప్పి నిజంగా చెప్తున్నాను.